హనుమాన్ రిలీజ్ అయ్యే వరకు తేజ సజ్జా ఎవరో పెద్దగా తెలీదు. హనుమాన్ తర్వాత తేజ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్ట్ పెరిగింది. ఎలాంటి సినిమాతో వస్తాడు అనుకుంటే హనుమాన్ని మించిన షాక్ ఇచ్చాడు. ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిరాయి ట్రైలర్ రిలీజ్ తర్వాత తేజ సజ్జా హనుమాన్ ఫాలో అవుతున్నాడా అనిపించకమానదు. హనుమాన్ మిరాయి రెండు మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందినవే. రెండు సినిమాల్లోనూ రాముడు కనిపించాడు. హనుమంతుడు శ్రీరామునికి ఏమని మాట ఇచ్చాడన్న కథతో జై హనుమాన్ రూపొందనుంది. మిరాయిలో కూడా రాముడు ప్రత్యక్షమవుతాడు. హనుమాన్ హిట్తో సెంటిమెంట్ గా రాముడు కనిపించలేదు. హనుమాన్ రిలీజ్ కు 6 నెలల ముందే మిరాయికు సైన్ చేశాడు తేజ్. మిరాయి నుంచి ఏదొచ్చినా విజువల్ వండర్తో ఆకట్టుకున్నాడు దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని. రవితేజతో ఈగల్ తీసిన కార్తిక్ మిరాయికు డైరెక్టర్ మాత్రమే కాదు, సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడు. హాలీవుడ్ మేకింగ్ తో సినిమాకు పాన్ ఇంటర్నేషనల్ బిజినెస్ ను తీసుకొస్తుంది. హిందీ డబ్బింగ్ రైట్స్ ను కరణ్ జోహర్ తీసుకున్నాడు. ఈగిల్ తో కార్తిక్ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈగిల్ తో ప్రపంచంలోనే అరుదైన పత్తిని టచ్ చేసిన కార్తిక్ మిరాయిలో చరిత్రలోకెళ్లాడు. కళింగ యుద్ధ పరిణామాల అనంతరం సామ్రాట్ అశోక మనసును 9 గ్రంథాలు మారుస్తాయి. వాటిని చేజిక్కించుకోవాలనుకునే విలన్ కాపాడే హీరో. ఇలా గ్లిమ్స్ ట్రైలర్లో 2.5 గంటల కథను చెప్పేశాడు. హనుమాన్ బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జా పాన్ ఇండియా మూవీస్ ను మాత్రమే టార్గెట్ చేశాడు. హనుమాన్లో పిరికివాడుగా కనిపించాడు. మణి చేతిలో పడి బలవంతుడైపోయాడు. మిరాయిలో క్యారెక్టర్ కాంట్రాస్ట్ గా మారిపోయి సూపర్ యోధుడి రోల్లో కనిపించాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా సెప్టెంబర్ 12న థియేటర్స్ లోకి వస్తుంది. అఖండ 2 సెప్టెంబర్ 25న రాదు అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలనే నిర్మాతలు నిజం చేశారు. అఖండ 2 వాయిదా పడిందంటూ నిర్మాతలు ఎట్టకేలకే ప్రకటించారు. దసరా రేస్లో ఓజీతో ఢీ కొట్టాల్సిన అఖండ 2 సెప్టెంబర్ 25న రావటం లేదని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు. అయితే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేసేది చెప్పలేదు. అఖండ 2 రిలీజ్ పోస్ట్పోన్తో మెగా ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. దసరా హాలిడేను క్యాష్ చేసుకోవాలని అఖండ 2 నిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ సెలవుల్లోనే రావాలని దర్శకుడు బోయపాటి విశ్వ ప్రయత్నం చేసినా కుదరలేదు. ముందుగా ప్రకటించిన తేదీకి సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదని నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ పేర్కొంది. రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్ వర్క్ కు మరింత సమయం పడుతుందని అందుకే వాయిదా వేసినట్టు ప్రకటించారు. బోయపాటి బాలకృష్ణ కాంబోలో హ్యాట్రిక్ ఉంది. సింహ లెజెండ్ అఖండ తర్వాత వస్తున్న అఖండ 2 పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫ్లాపుల్లో ఉన్న పవన్ ఓజీతో ఫామ్ లోకొస్తాడని మెగా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. అఖండ 2ను ఢీకొట్టడం కష్టమే. అందులోనూ ఒకే రోజు పోటీ పడడంతో ఓపెనింగ్స్ తగ్గుతాయన్న భయం ఇద్దరు ఫ్యాన్స్ లో ఉంది. అఖండ 2 వాయిదా పడటంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దసరా రేస్ నుంచి అఖండ 2 తప్పుకోవడంతో ఓజీకి పోటీ లేకుండా పోయింది. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 1కు వారం పాటు మరో మూవీ రిలీజ్ కావడం లేదు. అక్టోబర్ 2న వచ్చే కాంతారా చాప్టర్ 1 వరకు ఓజీ హవానే నడుస్తుంది. దీనికి తగ్గట్టు పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ ఈజీ అవుతుంది. అఖండ 2 విషయంలోనూ పుష్ప 2 సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేలా ఉంది. పుష్ప 2 డిసెంబర్లోనే రిలీజ్ అయ్యాయి. ఆగస్టులో రావాల్సిన పుష్ప 2 కలిసొచ్చిన డిసెంబర్కే వెళ్లి బ్లాక్ బస్టర్ అయింది. అఖండ డిసెంబర్లో రిలీజ్ కాగా సీక్వెల్ కూడా ఇదే నెలలో రిలీజ్ చేస్తారని తెలిసింది. రాజాసాబ్ రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఎప్పుడు వచ్చేది చెప్పడమే కాదు, డేట్ తో సహా నిర్మాత ప్రకటించడంతో ప్రభాస్ మరో స్టార్ ని ఢీకొడుతున్నాడు. ఇదే డేట్ కి రాజాసాబ్ వస్తే తెలుగులోనే కాదు తమిళంలోనూ స్టార్ తో పోటీ పడాల్సింది. ఇంతకీ రాజాసాబ్ వచ్చేదెప్పుడు చూద్దామా? రాజాసాబ్ అనే కాదు, ప్రభాస్ సినిమా అంటేనే రిలీజ్ కష్టాలు తప్పవు. అనుకున్న టైంలో ఒక్క సినిమా కూడా పూర్తి కాదు. ఇక రిలీజ్ డేట్ మారకపోతే అది ప్రభాస్ మూవీ కాదేమో అనిపిస్తుంది. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన రాజాసాబ్ ఏప్రిల్ కు, ఆ తర్వాత డిసెంబర్ 5కు వాయిదా పడింది. సినిమాను సంక్రాంతికి తీసుకురావాలంటూ డిస్ట్రిబ్యూటర్స్ ఒత్తిడి చేస్తున్నారని నిర్మాత విశ్వప్రసాద్ తెలపడంతో రాజాసాబ్ రిలీజ్ డేట్ కన్ఫ్యూజన్ లో పడింది. ఎట్టకేలకు ప్రభాస్ రాజాసాబ్ సెట్స్ లోకొచ్చేసింది. నెలాఖరు వరకు హీరోపై సీన్స్ తీస్తారు. సెప్టెంబర్ 17 నుంచి కేరళలో ప్రభాస్ ఇంట్రడక్షన్ సాంగ్, ఆ తర్వాత బ్యాలెన్స్ ఉన్న 2 పాటలతో రాజాసాబ్ షూటింగ్ పూర్తవుతుంది. మిరాయి ప్రెస్ మీట్ లో రాజాసాబ్ రిలీజ్ డేట్ ప్రస్తావన రాగా జనవరి 9న వస్తోందని నిర్మాత ప్రకటించడంతో అస్సలు ఫైట్ మొదలైంది. సంక్రాంతి రేసులో మన శంకర వరప్రసాద్ గారు ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. సంక్రాంతి రేసులో 5 సినిమాలున్నాయి. అందులో రవితేజ, కిషోర్ తిరుమల సినిమా కూడా ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ అప్పటికి పూర్తి కాదు. రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదు. తమిళ తంబి విజయ్ నేను సైతం అంటూ జననాయగన్ మూవీతో 2026 జనవరి 9న వస్తున్నాడు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి నటించే ఈ చివరి సినిమా మాంచ్ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న తెలుగు స్ట్రైట్ మూవీస్ కు పెద్ద పోటీ కాదు. తమిళంలో రాజాసాబ్ విజయ్ ను ఢీకొట్టి తట్టుకోవడం కష్టమే కాబట్టి కాలీవుడ్ కలెక్షన్స్ తగ్గుతాయి. సంక్రాంతి బరిలో దిగుతున్న ప్రభాస్, చిరంజీవి, విజయ్ తో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పోటీ పడుతున్నాడు. మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి తర్వాత నవీన్ నటిస్తున్న అనగనగా ఒక రాజు కూడా 2026 సంక్రాంతి రేస్లో ఉంది.
సంక్రాంతి రేస్లో 3-4 సినిమాలు దిగడం కామనే. వచ్చే పండక్కి ఇద్దరు స్టార్స్ చిరంజీవి, ప్రభాస్, ఒక డబ్బింగ్ స్టార్ విజయ్, యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ప్రభాస్, విజయ్ సినిమా జనవరి 9 వస్తే మన శంకర వరప్రసాద్ గారు 14న రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. డిసెంబర్ 5న రావాల్సిన రాజాసాబ్ సంక్రాంతికి రావడంతో అఖండ 2కు లైన్ క్లియర్ అయింది. దసరా రేస్ నుంచి అఖండ 2 తప్పుకోవడంతో డిసెంబర్ 5న లేదంటే 12న సోలోగా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ముగ్గురు స్టార్ హీరోస్ వినాయక చవితికి దూరంగా ఉన్నారు. ప్రతి ఏడాది ఇంట్లో పిల్లలతో కూర్చొని పండగ చేసుకునే హీరోస్ ఈసారి మాత్రం కెమెరా ముందు గడిపేశారు. ఈ వినాయక చవితికి దూరంగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళెవరో చూద్దామా? రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా షూటింగ్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన సెట్ లో పాట తీస్తున్నారు. 1000 మంది జూనియర్ ఆర్టిస్టులపై తీస్తున్న ఈ సాంగ్ కు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఇస్తున్నాడు. షూటింగ్ టైంలో చిత్ర యూనిట్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన వీడియోను రిలీజ్ చేశారు. పండగ నాడు సెట్టే దేవాలయంగా గడిపేశారు. నమ్రత పోస్ట్ చేసిన గణేష్ పూజా స్టిల్స్ లో మహేష్ కనిపించలేదు. సితారా, గౌతమ్తో దిగిన ఫోటోలను నమ్రత షేర్ చేసింది. మహేష్ ప్రస్తుతం రాజమౌళి సినిమాలో బిజీగా ఉన్నాడు. కొన్ని రోజులుగా సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో కొనసాగుతోంది. ఇక అల్లు అర్జున్ కొన్ని నెలలుగా ముంబై టు హైదరాబాద్ షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. భార్య స్నేహారెడ్డి పోస్ట్ చేసిన స్టిల్స్ లో పిల్లలు మాత్రమే కనిపించారు. ఇలా ముగ్గురు స్టార్స్ పండగ రోజు సెట్స్ లోనే గడిపేశారు. బయటకి ఒక్క గాసిప్ రాకుండానే ఎఫ్ఐఆర్ నడిపింది. నిప్పున్నా లేకపోయినా గాసిప్ పొగలా వ్యాపిస్తోంది. ఆమె చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నా, ఎంగేజ్మెంట్ అయిపోయినా ఈ వార్త ఆ అమ్మడు చెప్పే వరకు బయటకే పొక్కలేదు. ఓ ఇంటిది అవుతున్న హీరోయిన్ ఎవరో చూసిద్దామా? మెంటల్ మదిలతో తెలుగులోకి అడుగుపెట్టిన నివేత పేతురాజ్ దుబాయ్ బిజినెస్ మ్యాన్ రాజ్హిత్ ఇబ్రాన్తో 7 అడుగులు వేస్తోంది. కాబోయే భర్తను పరిచయం చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలు షేర్ చేసింది. ఎంగేజ్మెంట్ జరిగిందని ఇండైరెక్ట్ గా చెప్పింది. ఇప్పట్నుంచి జీవితమంతా ప్రేమమయమే అనే క్యాప్షన్ రాసుకొచ్చింది నివేద. 2016లో తమిళ సినిమా ఒరు నాళ్ కొత్తుతో వెండితెరకు పరిచయమైన నివేద ఏడాది తిరగకుండా మెంటల్ మదిలోతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తెలుగులో బ్రోచే వారెవరురా, అలవైకుంఠపురంలో దాస్కా దమ్కితో హిట్స్ చూసినా తెలుగులో బిజీ కాలేకపోయింది. నివేద ప్రస్తుతం పార్టీ అనే తమిళ మూవీ చేస్తున్నా 2 ఏళ్లుగా కనిపించలేదు. 2023లో వచ్చిన తెలుగు తమిళ బైలింగ్వల్ భూ తర్వాత మరో మూవీ రాలేదు. వరుస ఆఫర్స్ ఉన్న టైంలో పెళ్లి గురించి ముద్దుగుమ్మలు ఆలోచించరు. ఖాళీగా ఉన్న నివేద పెళ్లితో రియల్ లైఫ్ లో సెటిల్ కావాలనుకుంటూ కాబోయే వాడిని రివీల్ చేసింది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు జంటగా నటిస్తున్న డ్యూడ్ నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేశారు. స్వీయ సంగీత దర్శకత్వంలో సాయి అభ్యంకర్ ఈ పాటను పాడగా భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం అందించారు. సినిమాను దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న రిలీజ్ చేస్తున్నారు. ఎస్వి కృష్ణారెడ్డి 43వ సినిమా వేదవ్యాస్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్ లో గురువారం స్టార్ట్ అయింది. సౌత్ కొరియా నటి జున్ హ్యూన్ జీ హీరోయిన్ గా పరిచయం అవుతోంది. అచ్చిరెడ్డి సమర్పణలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు.